హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఇది సెకండ్ మాక్ టెస్ట్ అండి. ఆల్రెడీ ఫస్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేసాం లాస్ట్ క్లాస్లో. సేమ్ ఎగ్జామ్ డేట్ సంబంధించి షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేస్తాం. సో 7/2/2025 సేమ్ లాస్ట్ టైం ఫిబ్రవరిలో, ఇప్పుడు ఈ ఫిబ్రవరి జరుగుతుంది కదా, లాస్ట్ టైం ఫిబ్రవరిలో కూడా ఈ 7th డేట్ ఎగ్జామ్ జరిగిందనమాట. సో ఆ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాం, షిఫ్ట్ 2 పేపర్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు అర్థమవుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ ప్రాబ్లం మీరు చూసినట్లయితే లెటర్ క్లస్టర్ సిరీస్ నుంచి వచ్చింది. లెటర్ క్లస్టర్ సిరీస్ అంటాం. సో ఈ టాపిక్ వచ్చేసరికి సిరీస్ అండి. సిరీస్లో మనకి నెంబర్ సిరీస్ అండ్ లెటర్ క్లస్టర్ సిరీస్ అని రెండు ఉంటాయి. సో లెటర్ క్లస్టర్ సిరీస్ అని, అలాగే నెంబర్ సిరీస్ అని రెండు ఉంటాయి అనమాట. సో నెంబర్ సిరీస్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే లెటర్ క్లస్టర్ సిరీస్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ లెటర్ క్లస్టర్ సిరీస్ అండి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కామాస్ ఇచ్చారు చూడండి, అంటే ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్ అని అర్థం. దాన్ని లెటర్ క్లస్టర్స్ అంటామండి. కొన్ని లెటర్స్ అన్ని వచ్చి గ్రూప్ ఫామ్ అవుతాయి. 2-3 లెటర్స్ ఇలాగని రాస్తే దాన్ని లెటర్ క్లస్టర్ అంటాం అనమాట. సరే, ఏమైనప్పటికీ ఇక్కడ లెటర్ క్లస్టర్ సిరీస్ ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ లేదా నెక్స్ట్ క్లస్టర్ ఏంటో మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే, అంతకు ముందున్న ఆ క్లస్టర్ అబ్జర్వ్ చేయండి. కే నుంచి స్టార్ట్ అయింది. సో కే నుంచి ఎం అయింది, ఎం నుంచి ఓ టు క్యూ, అలా చెక్ చేసుకోవాలి. క్యూ నుంచి నెక్స్ట్ లెటర్ ఎంత వస్తుందో చెప్పాలి. సో కే అంటే ప్లేస్ వాల్యూ ఎంత, 11. ఎం ప్లేస్ వాల్యూ 13, ఓ ప్లేస్ వాల్యూ 15, క్యూ ప్లేస్ వాల్యూ 17. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, 11 నుంచి 13 అంటే +2 అవుతుంది. సో 30 నుంచి 15 అంటే +2, 15 నుంచి 17 +2, నెక్స్ట్ +2 చేస్తే ఎంత అవుతుంది, 19. 19 అంటే ఎంత, ఎస్ అని అర్థం. ఓకే, 19 అంటే ఎస్ అని అర్థం. సో ఎస్ వచ్చేసరికి సో ఆప్షన్ 2లో ఉంది, ఆప్షన్ 3లో ఉంది. మీరు గమనిస్తే ఫస్ట్ ఎస్ఎస్ ఓకే, జెడ్ ఓకే, లాస్ట్ లెటర్ ఒకటి కనుక్కుంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంతో వచ్చేస్తుంది. లాస్ట్ లెటర్ మీద అనుకుంటే బి ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. లాస్ట్ లెటర్ గమనించండి, బి నుంచి డి అయింది, డి నుంచి ఎఫ్ అయింది, ఎఫ్ నుంచి హెచ్ అయింది. సో బి నుంచి డి, బి అంటే ఒక నిమిషం ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. ఓకే, బి నుంచి డి, బి అంటే 2 అవుతుంది, డి అంటే 4 అవుతుంది, ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8. సో 2 నుంచి 4 అంటే +2 ఇంక్రీజ్ అయింది, 4 నుంచి 6 +2, 6 to 8 +2 ఇంక్రీజ్, 6 to అగైన్ +2, సారీ 8 to +2 యాడ్ చేస్తే 10. 10 అంటే ప్లస్ వాల్యూ ఆఫ్ జెడ్ లెటర్. సో జెడ్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నట్లయితే, నేను చెప్పేది కనుక మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. మీ ఇన్స్టాలో, వాట్సాప్లో స్టేటస్ పెట్టండి మన వీడియోని. సో ఈ వీడియోస్ ఎస్ఎస్సి జీడీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రీజనింగ్ సెక్షన్ అని మెన్షన్ చేయండి. సో ఈ విజ్డమ్ హెల్ప్స్ అనేది సో పాపులర్ అవ్వాలన్నా, మన ఛానల్ ఎక్కువ మంది చూస్తే మనకు కూడా ఒక మోటివేషన్ క్లాసెస్ ఇంకా చేయాలని. సో లాస్ట్ టైం మనం చాలా వీడియోస్ ఆల్రెడీ సాల్వ్ చేసాం. సో లాస్ట్ టైం మనం చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. 2023 పేపర్స్ మన ఛానల్లో సాల్వ్ చేస్తాం, 2024 పేపర్ సాల్వ్ చేస్తాం, ఇప్పుడు 2025 పేపర్ సాల్వ్ చేస్తున్నాం. మీరు గనక 2023 వినకున్నా, 2023-4 పేపర్ చూడకున్నా, వీటన్నిటిని ఒకసారి వినండి. అందులో చూస్తే ఆటోమేటిక్గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కదా, ఫస్ట్ టైం మీరు క్లాస్ వింటున్నా, మీరు ఎగ్జామ్ కనుక రాయాలనుకుంటే ఆ వీడియోస్ చూసి వెళ్తే మ్యాథ్స్ సెక్షన్స్ అయితే క్లియర్ చేయొచ్చు. మ్యాథ్స్ సెక్షన్స్ దాదాపు అస్సలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళైతే దాదాపు క్లాస్ అర్థమవుతుంది. దాదాపు అందులో 50% క్వశ్చన్ సాల్వ్ చేయగలరేమో. ఒకవేళ టాలెంటెడ్ పర్సన్ మీరు చదువుకొని కనుక ఉంటే, వెల్ ప్రిపేర్డ్ అయి ఉంటే, ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి, లేదా మాక్ టెస్ట్ పేపర్స్ మీరు రాయాలనుకునే వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా ఈ పేపర్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం సాల్వ్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా షార్ట్ కట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ప్లస్ ప్రతి ఒక్కటి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే సాల్వ్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. నేను ఇవన్నీ వీడియోస్ అన్ని సంబంధించి మీకు సపరేట్గా ఇదివరకు నుంచి ఫాలో అవుతుంటే ఓల్డ్ సబ్స్క్రైబర్ తెలుస్తుంది. సో మీరు లేటెస్ట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇప్పుడు చెప్పే క్లాస్ మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ని ఏం చేయాలంటే, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఏం చేయాలంటే అరేంజ్ చేయాలి. ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ లెటర్ రీఅరేంజ్ remain unchanged. The positions of how many letters will remain unchanged if each of the letters the word Roches is arranged in the English alphabetical order. అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ రాచెస్ అని ఇచ్చాడు కదా, ఈ రాచెస్ లో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అంటే ROT ఉన్నవి కదా, ఇలా ఇక్కడ ఉన్న ఈ లెటర్స్ ని వాటి ప్లేస్ వాల్యూస్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్ లో, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ 1, 2, 3 ఏవైతే స్టార్టింగ్ లో వస్తాయో అలాగ అరేంజ్ చేస్తే స్టార్టింగ్ లో కరెక్ట్ గా, అప్పుడు మళ్ళీ రాచెస్ ని మీరు ప్లేస్ చేసి చూస్తే వాటి ప్లేస్ వాల్యూస్ రిమైన్ అన్చేంజ్డ్ కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిని మనకు కావాలి. అన్చేంజ్డ్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. అంటే నేను చెప్తా చూడండి ఒకసారి.
సో ముందు ఆర్ ప్లేస్ వాల్యూ ఎంత 18 అవుతుంది, ఓ ప్లేస్ వాల్యూ ఎంత 15, టీ ప్లేస్ వాల్యూ 20, సి ప్లేస్ వాల్యూ 3, హెచ్ ప్లేస్ వాల్యూ 8, ఈ ప్లేస్ వాల్యూ 5, ఎస్ ప్లేస్ వాల్యూ 19. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఆల్ఫాబెటిక్లో సి అనేది ఫస్ట్ వస్తుంది మనకి, కాబట్టి సి రాసుకోండి. తర్వాత ఈ అనేది వస్తుంది కాబట్టి ఈ రాసుకోండి. ఆ తర్వాత మీరు గమనిస్తే 8 ఉందండి, 8 అంటే హెచ్ వస్తుంది. దాని తర్వాత మీరు గమనిస్తే 8 తర్వాత ఇంకా పెద్ద నెంబర్ ఏముంది మనకి 19 కాదు 15 ఉందండి, 15 అంటే ఓ వస్తుంది. 15 తర్వాత 18 ఉందండి, 18 అంటే ఆర్, తర్వాత 19 ఉంది, ఆ లాస్ట్లో 20 టీ రాస్తాం. ఇప్పుడు ఇలా రీఅరేంజ్ చేసాం అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఆర్ఓ టీసీహెచ్ఈ ఇచ్చింది రాసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్గా సేమ్ ప్లేస్ వాల్యూ అంటే సేమ్ లెటర్స్ రిపీట్ అయ్యాయా, ఎక్కడైనా సేమ్ అదే లెటర్ రిపీట్ అయిందా, ఇక్కడ ఆర్ వచ్చింది ఇక్కడ కూడా ఆర్ వచ్చిందా రాలా, ఇక్కడ ఎస్ వచ్చింది ఇక్కడ ఎస్ వచ్చింది రాలా, ఏది కూడా నీకు గమనిస్తే ఏ టూ లెటర్స్ కూడా వాటి ప్లేసెస్ని మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కడ మీరు గమనించినా మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి జీరో అనేది ఆన్సర్ అవుద్ది. సో జీరో. సో హౌ మెనీ మెథడ్స్ రిమైన్ అన్చేంజ్డ్ అంటే చేంజ్ కాకుండా ఏమన్నా సో చేంజ్ అవ్వకుండా ఏది లేదు, అన్నీ కూడా చేంజ్ అయ్యాయి. అన్చేంజ్డ్ అంటే చేంజ్ అవ్వని ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్, ఆ ప్లేస్ వాల్యూస్, ఆ ప్లేస్ లెటర్స్ గురించి చెప్పాలి. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 1 2 3 అంటే ఏ ప్లేస్లో కూడా మనకి చేంజ్ కాకుండా అయితే లేదు, అన్ని చేంజ్ అయినాయి కాబట్టి జీరో ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. మ్యాథమెటికల్ ఆపరేషన్, సో మ్యాథమెటికల్ ఆపరేషన్. సో తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. దానికి ముందు నేను ఈ క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ తీసుకొని వీటిని పీపీటీ ఇచ్చేసి ఆ తర్వాత మీకు ఆన్సర్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్జామ్ పేపర్లో ఉన్న క్వశ్చన్ తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, అందులోనే ఆన్సర్లు అన్నీ ఉంటాయి. సో ఒక ప్రాపర్గా ఒక క్లాస్ ఒక పద్ధతిగా చేయాలనుకోండి సిస్టమేటిక్గా. సో ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఓపెన్ చేసి అందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని మన పీపీటీలో తీసుకొచ్చి అగైన్ ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ ముందు మనం అన్నీ కూడా నీట్గా చెక్ చేసుకుంటే మన మిస్టేక్స్ ఉన్నాయా, ప్రింట్ మిస్టేక్స్ ఉన్నాయా, కాపీ పేస్ట్ కొట్టే ప్రింట్ మిస్టేక్స్, లెటర్ మిస్టేక్స్ పోతాయి. వాటన్నిటిని చెక్ చేసుకొని ఆ తర్వాత ట్రాన్స్లేషన్ చేయాలి వీటిని. ఓకే, ఈ తెలుగులోకి ఇక్కడ ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు క్లాస్ చేస్తున్నా. కాబట్టి ఇవంతా చేయాలంటే ఇట్స్ టేకింగ్ లాంగ్ టైం. సో కనీసం వాటికన్నా మీరు ఏం చేయాలంటే షేర్ చేయండి. మీరు ఏవైతే క్వశ్చన్స్ వింటున్నారో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే, వాటి కోసం కాదులేండి, మీకు ఉపయోగపడితే షేర్ చేయండి. ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్, ద ఫాలోయింగ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఇంటూ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఓకే, ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్. ప్లస్ అంటే ఇక్కడ ఈ ప్లస్ పొజిషన్లో మైనస్ రాస్తాం, ఈ మైనస్ పొజిషన్లో ప్లస్ రాస్తాం. అగైన్ ఇంటూ పొజిషన్లో ఏం రాయాలి, డివిజన్ రాయాలి, డివిజన్ ప్లేస్లో ఇంటూ రాయాలి. సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను క్లియర్గా రాస్తున్నా చూడండి. 48 డివైడెడ్ బై 3 ప్లస్ 16, అగైన్ ప్లస్ 16 తర్వాత మనకి అక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ పొజిషన్లో -6 అండ్ డివిజన్లో ఇంటూ 3 అవుతుంది. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ చేయాలి, డివిజన్ చేద్దాం చూడండి. 3 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ముందు మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత 3 6 18 అవుతుంది, అంటే -18 అవుతుంది. అగైన్ ప్లస్ 16 ఉంది ఇక్కడ, సో ప్లస్ 16 అంటే 32 మైనస్ 18 దట్ ఈస్ ఈక్వల్ ఎంత అవుతుంది, 14 మైనస్ 8 అంటే 4, 2 మైనస్ 1 అంటే 1. సో 14 అండ్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెంబర్ సిరీస్ నుంచి ప్రాబ్లం అడిగారు, నెంబర్ సిరీస్ నుంచి. సో నెంబర్ సిరీస్లో మీరు గమనించినట్లయితే 18, 15, 89, 120, 48 ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఉంది కదా, ఆ క్వశ్చన్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. సో ఏం చేయాలి, ఇలాగ నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు, ఇలా నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు మనకి యూనివర్సల్ మెథడ్ అంటే ఒకటి ఉంటుందండి, దాన్ని మనం డిఫరెన్స్ మెథడ్ అంటాం. సో టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. 80 నుంచి 55 ఉంది, ఆ డిఫరెన్స్ ఏంటో తీసుకోండి. 55 నుంచి 89 ఎంత యాడ్ చేస్తావు, 89 నుంచి 120 రావడానికి ఎంత యాడ్ చేస్తాం అనేది ఒక్కటి చూసుకుంటే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సరే 18 నుంచి 55 రావాలంటే ఎంత యాడ్ చేస్తాం, 37 యాడ్ చేస్తాం. 55 నుంచి 89 అంటే సో 9 - 5 అంతా ఇక్కడ 4, 8 - 5 అంటే 34 యాడ్ చేస్తాం. అగైన్ నెక్స్ట్ చూడండి, సో 31 యాడ్ చేస్తాం, 31 అయినా 10 1 అంతే 31. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 మైనస్ అంటే ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 4 22 28 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మీరు గమనిస్తే 37, 34, 31, 28 అంటే అంతా -3 -3 -3 అవుతే వెళ్ళిందండి. కాబట్టి నెక్స్ట్ -3 చేస్తే 24 అవుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే సిరీస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 148 + 24 చేయాలి. 148 + 24 యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుందో చూడండి. 148 + 24, ఒక్క నిమిషం గమనించాలి, 24 కాదు, 28 - 3 అంటే 25 అండి. సారీ, నేను ఫాస్ట్ చేయడంలో కొంచెం నేను తప్పు చేసినందుకు సారీ. సరే 148 - 25 అండి. సో 25 యాడ్ చేస్తే
13 అవుతుంది 7 173. సో 173 అంటే ఆప్షన్ 3. సో 173 ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో కోడింగ్ డీకోడింగ్ నుంచి ట్రిప్ ఈజ్ కోడెడ్ యాజ్ అని కోడ్ ఇచ్చారు, పార్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ అని కోడ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఏ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్. తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ ఈ క్వశ్చన్లో చూసుకోండి. ఓకే ఓకే చూడండి, ట్రిప్ ఈస్ కోడెడ్ యాజ్ హ్యాష్ ఏ అని ఇచ్చారు, పార్ట్ ఈస్ కోడెడ్ యాజ్ అని ఇలా కోడ్ ఇచ్చారు కదా. ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలి, ఏ అంటే ఏంటి. ఈ కోడ్లో వీళ్ళు ఇచ్చిన ఈ 2 కోడ్లు అబ్జర్వ్ చేస్తే మీకు ఏ అంటే సెకండ్ వర్డ్లో ఇచ్చారండి. ఫస్ట్ వర్డ్ దాని కోడ్ ఉంది, సెకండ్ వర్డ్ దానికి సంబంధించిన కోడ్ ఇచ్చారు. కానీ సెకండ్ వర్డ్లో ఉన్న ఏ పార్ట్లో ఈ ఏకి సంబంధించిన కోడ్ ఏంటో మనం కనుక్కోవాలి. సరే, వెరీ ఈజీ. ఎలా కనుక్కుంటామంటే చూడండి, ట్రిప్లో మీరు గమనిస్తే వర్డ్స్ గమనించండి. ట్రిప్లో మీరు గమనిస్తే టిఆర్ ఓకే టిఆర్పి. సో టిఆర్పి అలాగే పిఆర్టి ఈ 2 వర్డ్స్లో కామన్గా ఉన్న లెటర్స్ ఇవి, కామన్ లెటర్స్ ఇవి. కామన్గా లెటర్స్ ఉన్నాయంటే కామన్గా కోడ్ కూడా ఉంటుంది. అది మీరు గమనించాల్సిన పాయింట్, లేదా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కామన్ లెటర్స్ ఉన్నాయంటే కామన్ కోడ్ ఉంటాయి. కోడ్ అంటే ఇది. ఇప్పుడు వీటికి సంబంధించిన కోడ్స్ గమనించండి. ఇక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ హ్యాష్ ఉంది, ఇక్కడ @ ఉంది, ఇక్కడ @ ఉంది, ఇక్కడ అండ్ సింబల్ ఉంది, ఇక్కడ కూడా స్టార్టింగ్లో అండ్ సింబల్ ఉంది. కాబట్టి ఈ టిఆర్పి అంటే మీనింగ్ అంటే హ్యాష్ @ అండ్ అని అర్థం. సో హ్యాష్ @ అండ్ ఉంది కదా, అవి వాటి మీనింగ్. సో ఈ డాలర్ సింబల్ కానీ, ఇక్కడ క్యాప్ సింబల్ ఉంది, ఇక్కడ రాసాం కదా క్యాప్ సింబల్ కానీ, ఆ 2 మీనింగ్ వేరు. అవి ఏమవుతున్నాయి అంటే ఏవైతే సిమిలర్గా లేవో ఈ పార్ట్లో ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, పీకి ఆర్కి టీకి కోడ్ కనుక్కున్నాం మనం. మూడిటికి 3 ఇచ్చేసాం. మిగిలిపోయింది ఏంటంటే ఏ. ఇక్కడ ఏ మిగిలింది, ఈ కోడ్లో మీరు గమనిస్తే ఎంత మిగిలింది, క్యాప్ మిగిలిపోయింది, క్యాప్ సింబల్ అంటే ఇక్కడ ఏ మిగిలింది, అక్కడ వచ్చేసరికి క్యాప్ సింబల్ మిగిలింది. కాబట్టి ఏ అంటే క్యాప్ సింబల్ అని అర్థం. అంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. చాలా ఎస్ఎస్జిడి నుంచి క్వశ్చన్ అడిగారు. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. ఎస్ఎస్జిడి 2025 పేపర్ ఫిబ్రవరి 7th డేట్న జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ పేపర్ సాల్వ్ చేద్దాం. చూడండి నెక్స్ట్ పేపర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. సో ఇక్కడ కోడ్స్ ఇచ్చారు. హౌ ఇస్ జీ రిలేటెడ్ టు ఈ అంటే ఈకి జీ ఏమవుతుందో చెప్పాలి. సరే, మీరు గమనించినట్లయితే ఇంగ్లీష్లో మనకి జీ టు ఈ, జీ రిలేటెడ్ టు ఈ అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే టు ఈ అన్నాడు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈకి జీ ఏమవుతాడో చెప్పాలి. అందుకే తెలుగులో మీకు కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ చూసుకోండి. జీకి ఈ ఏమవుతుంది, జీకి ఈతో ఉన్న సంబంధం, జీకి ఈతో ఉన్న సంబంధం అంటే ఈకి ఏమవుతాడనే చెప్పాలి మీరు, జీకి ఏమవుతాడో కాదు. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదువుకోవాలండి. బ్లడ్ రిలేషన్లో సాల్వ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చివరిలో ఇచ్చే ఈ చిన్న పంచ్ లైన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్లస్ ఎఫ్ అన్నాం. సో ఈ ప్లస్ ఎఫ్ అంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ సంబంధించి మీనింగ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ ప్లస్ బి అంటే ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ బి. ఇప్పుడు అదే ప్లేస్లో ఈఎఫ్ రాసుకొని చదువుకోవాలి. అదే ప్లేస్లో ఈఎఫ్ రాసుకొని చదువుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్ అని అర్థం. ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్ అని అర్థం. సరే, దాని ప్రకారం రాద్దాం చూడండి. సో ఎఫ్కి డాటర్ ఎవరు అంటే ఈ అని అర్థం. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ జీ అన్నాం. సో ఇంటూ అంటే మీనింగ్ ఏంటి, ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ జీ. ఎఫ్ సిస్టర్ అవుతుందండి ఎవరికంటే జీకి. సో జీకి సిస్టర్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ రిలేషన్ గమనించండి, జీ మైనస్ హెచ్ అన్నాం. సో ఏ మైనస్ బి అంటే ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే జీ ఇస్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. జీ బ్రదర్ అవుతుందండి ఎవరికంటే హెచ్కి. జీ బ్రదర్ అవుతుంది హెచ్కి. సో హెచ్ డివిజన్ ఐ అన్నాం. సో ఏ డివిజన్ బి అంటే ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి. సో ఇక్కడ హెచ్ డివిజన్ ఐ అంటే హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఐ అని అర్థం. సో హెచ్ సన్ అవుతుందండి ఇక్కడ ఎవరికంటే ఐకి సన్. మీరు గమనించినట్లయితే ఇంకా క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఐ అనేది మెయిన్ పేరెంట్ అవుతుంది. అది మదర్ ఆఫ్ ఫాదర్ మనకు మెన్షన్ చేయలేదు. సో అక్కడ ఐ అని మెయిన్ పేరెంట్ అయితే వాళ్ళ యొక్క జనరేషన్ అంటే ఈ ఐకి ఇక్కడ ఉన్న హెచ్ ఏమవుద్ది అంటే సన్, ఇక్కడున్న జీ కూడా సన్, ఇక్కడున్న ఎఫ్ కూడా ఏమవుద్ది, నెగిటివ్ సింబల్ ఇచ్చాం కదా, డాటర్ అవుద్ది అనమాట. ఓకేనా, డాటర్ అవుద్ది. ఎందుకంటే ఈ లైన్ నుంచి వచ్చింది, ఈ లైన్ అంతా ఈ మెయిన్ లైన్ నుంచి ఏదైతే ఉందో ఈ మెయిన్ లైన్ నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా ఒక ఫ్యామిలీ అవుద్ది. ఎక్కడైనా ఇక్కడ పేరెంట్స్ ఆర్ మదర్స్ ఉంటారు, ఇక్కడ ఫాదర్ ఆర్ మదర్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఏ లైన్ అయినా సరే వాళ్ళ వాళ్ళ డాటర్స్ ఉండొచ్చు, వాళ్ళ సన్స్ ఉండొచ్చు. అగైన్ నెక్స్ట్ సన్ 1 సన్ 2 ఆ లైన్లో ఉండే వాళ్ళంతా కూడా ఆ లైన్కి సంబంధించినంత కూడా వాళ్ళ ఫ్యామిలీనే ఉంటుంది.
అలాగే ఇక్కడ ఐకి సంబంధించి డైరెక్ట్గా హెచ్కి ఉంది, జీకి లేదు వాళ్ళు వేరు, ఎఫ్కి లేదు వాళ్ళు వేరు కాదు. ఇదే లైన్లో ఉన్నారు కాబట్టి టోటల్ వాళ్ళ ఫ్యామిలీనే, వాళ్ళ ఒక్క ఇంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఓకే ఓకే నెక్స్ట్ ఇక సాల్వ్ చేద్దాం చూడండి. ఇప్పుడు క్వశ్చన్ గమనించండి. ఈ నుంచి జీకి ఉన్న రిలేషన్ ఏంటి, ఈ నుంచి జీకి ఉన్న రిలేషన్ ఏంటి. సో ఈ నుంచి జీకి డైరెక్ట్గా లైన్ అయితే లేదు, లైన్ లేదు. కానీ ఎలాగుంది లైన్ గమనిస్తే, సో మీరు గమనించినట్లు ఒక్క నిమిషం నేను వేరే కలర్ ఇది చేస్తాను. ఈ నుంచి ఇక్కడున్న ఈకి లైన్ ఎలాగుందంటే ఫస్ట్ ఎఫ్ దగ్గరకు ఉంది, ఎఫ్ దగ్గర నుంచి జీ దగ్గరకు ఉంది. నేను చెప్పాల్సింది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాలి. అంటే రిలేషన్ ముందు ఈ దగ్గర నుంచి ఎఫ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడున్న ఈకి ఎఫ్ ఏమవుతుంది చెప్పండి, ఈకి ఎఫ్ ఏమవుతుందంటే, సో ఈ ఈకి ఎఫ్ ఏమవుతుందంటే మదర్ అవుతుందండి. ఆ మదర్కి ఇక్కడ ఉన్న జీ ఏమవుతాడు, ఈ మదర్కి జీ ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు. కాబట్టి మదర్స్ బ్రదర్ అనేవాడు జీ అవుతాడు. సో మదర్స్ బ్రదర్ అంటే ఎక్కడ ఉన్నాడంటే ఆప్షన్ 4లో ఉన్నాడు, మదర్స్ బ్రదర్. అలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి డయాగ్రామ్ డ్రా చేయడం వస్తుంది కొంతమందికి, చివర్లో తప్పు చేస్తారు. కొంతమంది చెక్ చేయడం బాగా చేస్తారు, రాయడం తప్పు రాసుకుంటారు. కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీకు కనుక బ్లడ్ రిలేషన్ టాపిక్లో డౌట్స్ ఉన్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ సాల్వ్ చేస్తామండి బ్లడ్ రిలేషన్ సంబంధించి. అలాగే కొన్ని రీజనింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా ఫ్రీనే ఉంటాయి, మీరు ఇబ్బంది ఏం పడిన అవసరం లేదు. రీజనింగ్ క్లాసెస్ తెలుగు అని, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రీగానే సాల్వ్ చేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కనుక మెంబర్షిప్ క్లాసెస్ వినాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే, అందులో మీకు రీజనింగ్ క్లాసెస్ అయితే మెంబర్షిప్ క్లాసెస్, అందులో బేసిక్ లెవెల్ నుంచి, ఎలాంటి బేసిక్స్ అంటే మెయిన్ చాలా బేసిక్ నుంచి అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి రిలేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రీజనింగ్ క్లాసెస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు విజిబుల్ కనబడతాయి. దాదాపు రీజనింగ్ క్లాసెస్ ఒక 6 or 7 వరకే ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ అలా ప్రతి క్లాస్ కూడా 1 hour అయితే ఉంటుంది. ఓకేనా, వాటిని ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా వాటిని అయితే అప్డేట్ చేయాలి, ఎందుకంటే మెంబర్షిప్ క్లాసెస్ మరలా ఎంతోమంది తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటిని అప్డేట్ చేస్తా అని చెప్పాను, వాటిని కూడా అప్డేట్ చేయాలండి. కాబట్టి ఒకసారి జాయిన్ అయ్యన్న వాళ్ళు జాయిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి, క్లాసెస్ యూస్ అవుతున్నాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో అక్కడ జాయిన్ మెంబర్షిప్ ద్వారా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు జాయిన్ క్లిక్ చేయగానే అక్కడ మీకు రీజనింగ్ క్లాసెస్ సంబంధించి ఉంటాయి, చెక్ చేసుకోండి. 2 different positions of the same dice are given below. Which number on the face opposite to the face containing 12? అంటే 12 అనే ఈ ఫేస్కి ఆపోజిట్ నెంబర్ ఏమొస్తుంది అన్నాడు. ఈ 2 డైస్ని మీరు గమనిస్తే, ఈ 2 డైస్ కాదు 1 డై మాత్రమే, ఒక డైనే. ఈ 1 డై సంబంధించి 2 డిఫరెంట్ పొజిషన్ ఇచ్చారు, 2 డిఫరెంట్ పొజిషన్స్ ఇచ్చారు. డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ 2 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డైస్. 1 డైకి సంబంధించి 2 పొజిషన్స్ ఇచ్చారనమాట. ఈ పొజిషన్ ఈ పొజిషన్స్లో మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చారు, ఫేసెస్ ఇచ్చారు. ఈ ఫేసెస్లో ఈ 12 అనే నెంబర్కి ఆపోజిట్ ఏంటని అడిగారు. సరే, ఈ 2 పొజిషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 ఉంది, ఈ పొజిషన్లో 8 కామన్గా ఉంది. ఇక్కడ 9 ఉంది, ఈ పొజిషన్లో కూడా 9 కామన్గా ఉంది. సో 2 ఫేసెస్ కామన్గా వస్తే ఆ ప్రాబ్లం అంతా ఈజీ, ఇంకొకటి ఉండదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా 7, 8 క్యాన్సిల్ చేయండి, 7, 8 క్యాన్సిల్ చేయండి. మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ 7, ఇక్కడ మిగిలిపోయింది 12. 7, 12 మిగిలిపోయాయి కాబట్టి 7కి 12 ఆపోజిట్ అని అర్థం, అంటే 12కి 7 ఆపోజిట్ అని అర్థం. అంతే, ఆప్షన్స్ తీసుకురాలేదు కదా, ఆప్షన్స్ మీరు చూసుకుంటే 7 ఏదైతుందో అదే ఆన్సర్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఈ ప్రాబ్లం వచ్చేసరికి కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ చేస్తారు. కోడింగ్ డీకోడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఖచ్చితంగా కోడింగ్ డీకోడింగ్ నుంచి రిపీట్ అవ్వాల్సిందే. మినిమం 3 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కోడింగ్ డీకోడింగ్, నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్జిడి, ఫర్ ఎనీ రీజనింగ్ టాపిక్ ఉందంటే కోడింగ్ డీకోడింగ్ ఖచ్చితంగా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మినిమం 1 క్వశ్చన్ అయినా సరే రిపీట్ అవుతుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, కోడింగ్ డీకోడింగ్ ఎలా సాల్వ్ చేయాలి. సరే, క్లాసెస్ వినేటప్పుడైనా సరే ఆ కాన్సెప్ట్ సంబంధించి ఎలా సాల్వ్ చేస్తున్నాం అన్నదైనా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమవుతుంది. క్వశ్చన్ చదువుదాం చూడండి. DGHK ఈజ్ రిలేటెడ్ టు ADEH in a certain way based on the English alphabetical order. In the same way, MKTU is related to JNQR. To which of the following HLQ are related? The following the same logic. మీరు గమనించండి, ఒకవేళ నేను ఫాస్ట్గా చెప్తున్నట్లయితే ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి కంట్రోల్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్తే ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, అందులో మీరు నేను 1xలో ఒకవేళ ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటే దాన్ని 0.5x ఎక్కడ చూసుకున్నా సరే స్పీడ్. ఒకవేళ నేను స్లోగా చెప్తున్నాను అనుకుంటే మీకు అర్థమయ్యే రేంజ్లో పెట్టుకోండి. ఓకేనా, ఓకే. సరే, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఒకవేళ నార్మల్గా అర్థమవుతుంది అనుకుంటే నో ప్రాబ్లం, లీవ్ ఇట్. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. DGHK ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్ DGHK.
నెక్స్ట్ కోడ్ ఏమి ఇచ్చారంటే ఏడి, దానికి సంబంధించి ఈ డీజీహెచ్కే కోడ్ ఏమి ఇచ్చారు, ఏడి ఈహెచ్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మెయిన్ మనం ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. డి ప్లేస్ వాల్యూ 4, జీ ప్లేస్ వాల్యూ 7, హెచ్ ప్లేస్ వాల్యూ 8, కే అంటే 11, ఏ1 డి4 ఈ5 హెచ్ అంటే 8. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ప్లేస్ వాల్యూస్ రాశాను. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే చెక్ చేయాలి, రిలేషన్ చెక్ చేయాలి, చెక్ ద రూల్. ఏం చెక్ చేయాలి, వర్టికల్ రిలేషన్ చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా. 4 నుంచి 1 అయింది, 4 నుంచి 1 అయింది అంటే -3 చేసాం. 7 నుంచి 4 అయింది అంటే -3 చేసాం. 8 నుంచి 5 -3 చేసాం. 11 నుంచి 8 -3 చేసాం. అంటే ఈచ్ లెటర్ -3 అయిందని అర్థం. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం దేంట్లో అప్లై చేయాలంటే హెచ్ఎల్క్యూఆర్లో అప్లై చేయాలి. సో హెచ్ఎల్క్యూఆర్లో అప్లై చేయాలి. హెచ్ఎల్క్యూఆర్లో అప్లై చేద్దాం. చూడండి, హెచ్ఎల్క్యూఆర్లో అప్లై చేయండి. హెచ్ అంటే 8 ప్లేస్ వాల్యూ, సో ఎల్ అంటే 12, క్యూ 17, ఆర్ అన్నాం ఇక్కడ, ఆర్ అంటే 18. సో ఈచ్ లెటర్ -3 కాబట్టి హెచ్ నుంచి -3, 8 - 3 అంటే 5, 5 అంటే అర్థం ఏంటి, ఈ ఉండాలి. స్టార్టింగ్లో ఈ ఓన్లీ ఆప్షన్ 3 మాత్రమే ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అంతే, చెక్ చేసుకోండి, రిమైనింగ్ కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. మీరు గమనించినట్లయితే ఇక్కడ డీజీహెచ్కేకి ఏడిహెచ్ అని కోడ్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మీరు గమనిస్తే ఎంక్యూటీయు జేఎన్క్యూఆర్ ఇచ్చారు. ఇక్కడ 2 ఇచ్చారండి. 2 ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే లాజిక్ అనుకుంటారో, ఫస్ట్ మీరు ఒక్క నిమిషం, ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తున్నా, అన్ని గ్రీన్గా ఉంటే అర్థం కాదు కదా. సో ఇక్కడ డీజీహెచ్కే ఏదైతే ఉందో ఏడిఈహెచ్ ఉంది కదా, ఇక్కడ ఒక లాజిక్ అనుకుంటాం మనం, ఒక లాజిక్. ఆ లాజిక్ ఏంటి, ఇక్కడ -3 అనేది ఈచ్ లెటర్ డిక్రీజ్ అయింది. అదే లాజిక్ ఎంక్యూటీయు జేఎన్క్యూఆర్ మధ్యన కూడా -3 లాజిక్ అనే ఉండాలి. ఈ 2 -3లు అవుతేనే మనం నెక్స్ట్ దానికి -3 చేయాలి. అది పర్ఫెక్ట్ అనమాట, అది కరెక్ట్గా చేసే పద్ధతి. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదాన్ని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే పని అవ్వదు. ఓన్లీ ఫస్ట్ దానికి రిలేషన్ చెక్ చేస్తూ -3, ఇందులో -3 ఏంటంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ దాంట్లో కూడా -3 అవుద్ది. 99%, 1% మాత్రమే చేంజ్ ఉండొచ్చు ఒకవేళ ఉంటే. ఓకేనా, అండ్ దాదాపు మీకు ఇబ్బంది లేకుండా ఫస్ట్ దాంట్లోనే -3 ఏంటంటే నెక్స్ట్ మీకు ఇక్కడ అప్లై చేయగానే ఆన్సర్ అయితే రాదుగా. ఇప్పుడు -3 ఇక్కడ అయింది, ఇందులో వేరేది అయింది అనుకోండి, అట్లా ఉండకూడదు. ఎప్పుడైనా సరే 2 సేమ్గా ఉంటేనే 3 దాంట్లో వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు -3 రాసా, ఇక్కడ -3 రాసా కాబట్టి ఆన్సర్లో ఉంది అంటే ఇందులో కూడా అదే ఉందని అర్థం. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, వాట్ షుడ్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్లో మీరు గమనిస్తే ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, నెక్స్ట్ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. చాలా ఈజీ ప్రాబ్లం అండి. అసలు ఎస్ఎస్సిజిడిలో చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అయితే మెన్షన్ చేశారు ఎస్ఎస్సిజిడి. ఓకేనా, నెంబర్ సిరీస్ నుంచి ఈ ప్రాబ్లం 650 నుంచి 660 అయింది, 69 అయింది, 77, 84 అయింది. 50 నుంచి 60 అయిందండి అంటే +10 అయింది. 16 నుంచి 69 అంటే 9 యాడ్ చేసాం. 69 నుంచి 7 అంటే ఇక్కడ 8 యాడ్ చేస్తాం. 77 నుంచి 4 అయిందంటే 7 యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఎంత యాడ్ చేస్తాం చూడండి, ఇక్కడ 10, 9, 8, 7, నెక్స్ట్ ఎంత వస్తుంది, 6 వస్తుంది. అంటే -1, -1, -1 అయింది ఇక్కడ. సో 7 - 1 6, 6ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ సిరీస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి యాడ్ చేయాలి. 684 + 6 అంటే 690. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. చూడండి ఎంత ఈజీ ప్రాబ్లము. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నేను సాల్వ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా మీరు సరే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సిలాలిజం నుంచి క్వశ్చన్ అడిగారు. సిలాలిజం నుంచి మనం వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. అలాగే వెన్ డయాగ్రామ్స్ నుంచే సపరేట్గా క్వశ్చన్స్ కూడా మనల్ని అడుగుతున్నారు. మీరు గమనించాలి, నేను పెట్టి క్లాసెస్ ఎలా ఉంటాయంటే రీజనింగ్ క్లాసెస్. ఈ మాక్ టెస్ట్లు అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఫాలో అవుతే ప్రతి టాపిక్ కవర్ అవుద్ది. నేను లాస్ట్ క్లాస్లో మీకు వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్లాస్ చెప్పాను. వెన్ డయాగ్రామ్స్ సంబంధించి క్లాస్ చెప్పాను లాస్ట్ క్లాస్లో. మరి ఈ క్లాస్లో నేను వెన్ డయాగ్రామ్స్ క్వశ్చన్ అయితే లేదు, సిలాలిజం క్వశ్చన్ అయితే వచ్చింది. లాస్ట్ క్లాస్లో కూడా సిలాలిజం చెప్పాం, వెన్ డయాగ్రామ్ చెప్పాం. ఏంటంటే మీరు సిరీస్ని కరెక్ట్గా ఫాలో అవుతే ప్రతి టాపిక్ టచ్ అవుద్ది. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, ఇప్పుడు ఈ సెక్షన్లో లేదు, నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైనా చెప్తే ఆ క్లాస్లో నేను ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్మెంట్ అయితే క్వశ్చన్ తీసుకొస్తాను. అది అలాగే కాబట్టి సిరీస్ ఫాలో అవ్వాలి. సిరీస్ ఫాలో అవుతే ప్రతి టాపిక్ కూడా మీరు కవర్ చేయగలుగుతారు. సరే, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. ఈ సిలాలిజం అనే ఈ టాపిక్ నుంచి సిలాలిజం అని చదవాలి, సిలాగిజం కాదు, సిలాలిజమ్స్ అని చదువుతాం, సిలాలిజం. సో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి. సమ్ బాల్స్ ఆర్ టాయ్స్ అన్న,
సమ్ బాల్స్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఈ బాల్స్లో నుంచి కొన్ని టాయ్స్ అవుతున్నాయి. ఆల్ టాయ్స్ ఆర్ ప్లాస్టిక్ అన్నాడు. సో టాయ్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి అంటే ప్లాస్టిక్స్ అవుతున్నాయి అంట. నెక్స్ట్ నో ప్లాస్టిక్ ఈజ్ వాటర్, ఏ ప్లాస్టిక్ కూడా వాటర్ అవ్వట్లేదు అన్నాడు. ఓకే, అది స్టేట్మెంట్స్ అండి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు కన్క్లూజన్ జాగ్రత్త చెక్ చేసుకోండి. సమ్ బాల్స్ ఆర్ ప్లాస్టిక్ అన్నాడు. బాల్స్ గమనించండి, ఇక్కడ ప్లాస్టిక్ గమనించండి. నేను కలర్ వేరేది యూజ్ చేస్తా, జాగ్రత్తగా చూడాలి. ఈ వెరీ ఇంపార్టెంట్. చెక్ చేసుకోవడం అనేది డయాగ్రామ్ డ్రా చేయడం 70% లేదా 80% ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టే. మిగతా 20% లేదా 30% అబ్జర్వేషన్ అండి. చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. దాని మీదే మన ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. సో సమ్ బాల్స్ ఆర్ ప్లాస్టిక్ అన్నాం. సమ్ బాల్స్ అంటే ఇక్కడ బాల్స్ ఉన్నాయి, సర్కిల్ ఇది, ప్లాస్టిక్ సర్కిల్ ఇది, రెండు కూడా ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాయింట్లో మిక్స్ అవుతున్నాయి. అంటే సమ్ రిలేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ది వాడు ఇచ్చింది కరెక్టే. ఫస్ట్ది కరెక్టే. కొన్ని ఏందో బంతులు ప్లాస్టిక్, సో అది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ నో టాయ్ ఈజ్ వాటర్. సో ఏ టాయ్ కూడా వాటర్ అవ్వట్లేదు. ఇక్కడ టాయ్ అనేది ఇచ్చారు, ఇక్కడ వాటర్ అని ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటంటే ఏ టాయ్ కూడా వాటర్ అవ్వట్లేదు అని ఇలా రాంగ్ సింబల్ ఉండాలి రెండింటి మీద. మీరు గమనిస్తే టాయ్స్ అన్నీ కూడా ప్లాస్టిక్స్ అవుతున్నాయి. సో ఏ ప్లాస్టిక్ కూడా వాటర్ అవ్వట్లేదు కాబట్టి ఏ టాయ్ కూడా వాటర్ అవ్వదంటే కరెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్ 2 అనేది కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సిలాలిజం సంబంధించి మీకు గనక డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సడన్ కోడ్ లాంగ్వేజ్ NBSF is coded as 82, IMSR is coded as 118. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ AYLC అన్నాడు. ఓకే, సరే ఏ విధంగా అయినా సరే ఒక వర్డ్ ఇచ్చి దానికి సంబంధించిన ఒక నెంబర్ ఇచ్చాడు అనుకో, దీన్ని లెటర్ నెంబర్ సిరీస్ అంటామండి. సో లెటర్ నెంబర్ కోడింగ్ అంటాం. ఓకే, సరే ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలి? సో NBSF అన్నాడు కదా, దీన్ని ఎలా ఇచ్చాడంటే 82 ఇచ్చాడు. కాబట్టి ముందు N ప్లస్ వాల్యూ ఎంత 14, B ప్లస్ వాల్యూ 2, S ప్లస్ వాల్యూ ఎంత 19, F ప్లస్ వాల్యూ ఎంత 6. టోటల్ యాడ్ చేయండి. 14 ప్లస్ 19 ప్లస్ 6 యాడ్ చేస్తే 16 ఇక్కడ అగైన్ 19 అంటే సో 16 ప్లస్ 19 ఎంత అవుతుంది? అక్కడ 35 అవుతుంది. 35 అగైన్ 35 ఒక 6 ఎంత అవుతుందండి? 35 ఒక 6 41 అవుతుంది. సో 41 ఇంటూ 41 వచ్చింది కదా. ఈ 41 నుంచి 82 ఇచ్చాడు అంటే ఇంటూ 2 అయిందని అర్థం. సో 2 1s are 2, 2 4s are 8, 82 అయిందని అర్థం. అలాగే ఇప్పుడు మనకి చివరిలో AYLC ఇచ్చాడు. సో ఇప్పుడు ఏ ఇంటూ అంటే సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ చేసి దాన్ని ఇంటూ 2 చేస్తే ఈ 82 వచ్చింది. సో ఇదే ప్యాటర్న్ అనుకొని మనం AYLCగా చేద్దాం. వచ్చిందంటే అదే ఆన్సర్ అవుతుంది. ఏ అంటే 1, Y అంటే 25, L అంటే 12, C అంటే 3. సో టోటల్ యాడ్ చేయండి. ఒక 25 అగైన్ ఒక 15 ఉంది. సో 15 అంటే టోటల్ 40 అవుతుంది. 40 ఒక 141 అవుతుంది. అగైన్ దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే 82 అవుతుంది. సో 82 అనేది ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సో ఇది కరెక్టా కాదని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా కూడా ఒకటి ఇచ్చాడు చూడండి, చెకింగ్ కోసమే. IMSR ఇచ్చాడు, ఈజ్ కోడెడ్ యాజ్ 118 అన్నాడు. దాన్ని కూడా మీరు సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ చేసి ఇంటూ 2 చేయండి. 118 వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా, దాదాపు 118 వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో GFBE, సో కోడింగ్ డీకోడింగ్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు. GFBE అనే కోడ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ దానికి సంబంధించిన కోడ్ ఏంటంటే FEAD. సో ఏం చెప్పా, ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. 7 6 2 5. దీనికి సంబంధించిన ప్లేస్ వాల్యూ 6 5 1, D అంటే 4. ఇప్పుడు ఎంత డిక్రీజ్ అయింది చూడండి, -1 -1 -1 అని అన్ని ఈచ్ లెటర్ డిక్రీస్డ్ బై -1. మనం ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ మనకి CBXA ఇచ్చాడు కదా. C అంటే 3, దాని -1 అంటే 2, 2 అంటే B రావాలి. Bతో స్టార్ట్ అయ్యి అన్నీ ఉన్నాయి. ఓకే, B రావాలి. నెక్స్ట్ మీరు గమనించండి, B అని ఇచ్చాడు. B అంటే -1, దాని ముందు లెటర్ కదా -1 అంటే A. సో BAతో ఒకటే ఆన్సర్ ఉందా? కాదు. ఆప్షన్ 4 ఉంది, ఆప్షన్ 1 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లెటర్తో ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. 24 -1 అంటే 23, 23 అంటే W ఉండాలి. W ఆప్షన్ 4లో మాత్రమే ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు క్లాసెస్ విన్నందుకు సో వెరీ థ్యాంక్ యూ. సో మీరు మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా లేదా నెక్స్ట్ క్లాస్ రీజనింగ్ సెక్షన్, సో నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్ 3rd క్లాస్ అవుతుంది. ఆ 3rd క్లాస్ కూడా వినాలనుకుంటే అందులో ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఈ క్లాసులు ఎందుకు తీసుకురావలేదంటే ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రోత్ అవుతుంది కదా. సో లాస్ట్ క్లాస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కూడా ఈ క్లాస్కి కూడా బాగా రెస్పాన్స్ ఇవ్వండి. సో ఈ ఛానల్ను కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ క్లాస్ కూడా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికి కూడా యూట్యూబ్ సజెస్ట్ చేయాలంటే మీరు ఎక్కువగా షేర్ చేయాలి.
అలాగే ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఇక్కడ. సో టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. @విజ్డమ్ హెల్ప్స్ అండి. సేమ్ ఇదే మన ఛానల్ పేరు. సో టైప్ చేసి విజ్డమ్ హెల్ప్స్ అని టైప్ చేసుకొనన్నా జాయిన్ అవ్వండి. లేదా మన ఛానల్ అబౌట్ సెక్షన్‌కెళ్తే మీకు అక్కడ యూజ్‌ఫుల్ లింక్స్ అయితే ఉంటాయి. వాటి నుంచైనా జాయిన్ అవ్వండి. ఓకే. అలాగే ఇన్‌స్టాగ్రామ్ చూసినట్లయితే మీకు రెగ్యులర్‌గా క్లాసెస్, షార్ట్ వీడియోస్ అయితే రీల్స్ అయితే పంపడం జరుగుతుంది. సో విజ్డమ్ హెల్ప్స్ అని ఇందులో లాస్ట్‌లో హైప్ అని అయితే ఇవ్వాలండి. చిన్న హైప్ అని అయితే ఇస్తాం. అది ఆ యూజర్ నేమ్ అయితే అలా అవైలబుల్‌గా ఉంది. ఓకే. సేమ్ పింట్రెస్ట్ ఫాలో అయ్యేవాళ్ళు పింట్రెస్ట్‌లో కూడా సేమ్ మన విజ్డమ్ హెల్ప్ ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ క్లాస్‌లో ఖచ్చితంగా మనం యూజ్‌ఫుల్ క్లాసెస్ అయితే తీసుకుందాం.